శివోహం. అందరికీ నమస్కారం. శివసువర్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో రుద్రాక్షలకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. రుద్రాక్ష సాక్షాత్ ఆ పరమేశ్వరుడి స్వరూపం. రుద్రాక్షలు ఆ పరమేశ్వరుడు మనకిచ్చిన వరం. రుద్రాక్షకు సంబంధించిన పూర్తి వివరాలు శివపురాణం, పద్మపురాణం, దేవీ భాగవతం, స్కాంద పురాణం, లింగ పురాణం, రుద్రాక్ష కారణ్య మాధ్యంలో పొందుపరచబడ్డాయి. రుద్రాక్ష అంటే రుద్రుని కళ్ళ నుండి పుట్టింది అని అర్థం. ఈ పరమేశ్వర స్వరూపమైన రుద్రాక్ష ధారణ చేయాలి అనుకునేవారు ఈ వీడియో చివరి వరకు చూడండి. పూర్తి సమాచారం తెలియకుండా తప్పులు చేయవద్దు అని మా మనవి. మీరు ఏదైనా పనిలో ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియో ఇక్కడితో ఆపేసి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. మన శాస్త్రాల ప్రకారం మెళ్ళో రుద్రాక్షలను దాల్చుట, విభూది పుండ్రములు ధరించుట, వీటిని ఎప్పుడూ పెట్టుకోగా అవి శరీరంలో ఆవరించి ఉన్న దేవతలకు ఆ విభూతి కలిగి రుద్రాక్ష ధారణ చేసిన వారికి చాలా వరకు సిద్ధులు కలుగుతాయి. విధిగా రుద్రాక్ష ధారణ చేసి శివుడిపై పొడి విభూది చల్లి కానీ లేదా ఆ విభూదిని నీటిలో కలిపి కానీ శివాభిషేకం చేసి ఆ నీటిని తలపై మరియు రుద్రాక్షలపై చల్లుకొని నిత్యం సర్వకాల సర్వావస్థల్లోనూ శివనామం స్మరించే వారిని చూసినా కూడా అదృష్టమే. ఇలా నిత్యం చేసేవారికి అపారమైన తేజస్సు కలుగుతుంది. ఈ నియమాన్ని పాటిస్తున్న వారి చేతి నుంచి విభూది తీసుకుని ఆరోగ్యం బాగోని వారికి ఆ విభూదిని నీటిలో కలిపి ఇచ్చినా వెంటనే వారికి శివానుగ్రహం కలిగి స్వస్థత చేకూరుతుంది. తెలిసి కానీ తెలియక కానీ రుద్రాక్ష ధరించి ఉండగా మరణం సంభవించిన జీవి అన్ని పాపాలు తొలగి శివైక్యం పొందుతారు అని పురాణాల్లో ఉంది. ఇంకా వివరంగా చెప్పాలి అంటే పరమేశ్వరుడు కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి కన్నులు తెరిచినప్పుడు ఆయన కంటి నుండి కారని నీరు భూమిపై పడి రుద్రాక్ష వృక్షాలుగా పెరిగాయి. ఈ మాట స్వయంగా పరమేశ్వరుడే అమ్మవారికి చెప్పిన విషయం. రుద్రాక్షకు సంబంధించి చెట్టే ముందు అని చెప్పవచ్చు. ఈ రుద్రాక్షలను ఎవరు ధరించాలి అంటే శివ మహాపురాణం ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, అలాగే స్త్రీలు, పురుషులు అనే వర్ణ వర్గ భేదం లేకుండా ఎవరైనా ధరించవచ్చు. వీటిని ధరించడానికి కులంతో కానీ మతంతో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎన్ని రుద్రాక్షలు ధరించాలి అంటే 108 కానీ 54 కానీ 27 కానీ రుద్రాక్షలు మాలగా మెళ్ళో ధరించవచ్చు. ఏ రుద్రాక్షలు ధరించాలి అంటే 1 నుంచి 14 ముఖాలు ఉన్న రుద్రాక్షలు ధరించవచ్చు. దీనికన్నా ఎక్కువ ఉన్న రుద్రాక్షలు మెళ్ళో ధరించడం కన్నా పూజా గదిలో ఉంచి నిత్యం పూజ చేయడం వల్ల అనేక సిద్ధులు కలుగుతాయి. ఏకముఖి రుద్రాక్ష ధారణ చేసిన వాళ్లను సాక్షాత్ శివస్వరూపంగా వర్ణించింది శివపురాణం. పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్ర స్వరూపం. రుద్రాక్ష ఎంత చిన్నగా ఉంటే అంత శ్రేష్టం. రుద్రాక్ష అంటేనే శివస్వరూపం. మీకు అందుబాటులో ఉన్న ఏ రుద్రాక్ష అయినా కూడా ధరించండి. ధరించడం మాత్రం ముఖ్యం. రుద్రాక్ష ధారణ నియమాలు. మీరు ఏదైనా రుద్రాక్షను తీసుకొచ్చినప్పుడు వాటిని ఆవు పాలలో కొద్దిసేపు నానబెట్టి తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యితో శుభ్రపరిచి తర్వాత గంగాజలంతో శుభ్రం చేయండి. ఇదంతా అయిన తర్వాత ఏదైనా శివక్షేత్రం నుండి తెచ్చిన విభూది ఆ రుద్రాక్షలకు పెట్టి శివనామం ఉచ్చరిస్తూ ధారణ చేయాలి. శివనామం స్మరించకుండా ధారణ చేయరాదు. ఈ నియమం అంతా శుచిగా స్నానం ఆచరించిన తరువాత శివనామం స్మరిస్తూ చేయాలి. రుద్రాక్షలను స్త్రీలు ధరించవచ్చా అంటే స్త్రీలు ధరించకూడదు అనే ప్రచారం చేయటం మహాపాపం. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు, ఆయనలో సగభాగం అమ్మవారిదే. ఇది ప్రామాణికంగా తీసుకుంటే స్త్రీలు ధరించకూడదు అనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. స్త్రీమూర్తులందరూ రుద్రాక్ష ధారణ ఏ సంకోచం లేకుండా చేయవచ్చు. కేవలం మైలపడినప్పుడు ఋతుక్రమ సమయాల్లో మాత్రమే వీటిని ధరించరాదు. రుద్రాక్ష ధారణ వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే రుద్రాక్షమాల ఎవరైతే నియమంతో ధరిస్తారో వారి చుట్టుపక్కల ఏ దుష్టశక్తులు చేరవు. రుద్రాక్ష ధారణ చేసిన వారిని ఏ మంత్రశక్తి ఏమీ చేయలేదు. రుద్రాక్ష అంటేనే అన్ని దుష్టశక్తులకు భయం. రుద్రాక్ష ధరించిన వారు అన్నిటినీ పొందుతారు. సర్వకామములు కూడా తీరుతాయి. రుద్రాక్ష ధారణ వల్ల అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. ఆయుర్వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, అన్ని పనులు కూడా నెరవేరుతాయి, సంపద వృద్ధి చెందుతుంది, విద్య వృద్ధి చెందుతుంది. ఈ విధంగా రుద్రాక్ష వల్ల సర్వాభిష్ట సిద్ధి కలుగుతుంది. ఎవరైతే రుద్రాక్ష ధరిస్తారో వారికి దగ్గరగా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. రుద్రాక్ష ధారణ చేయటం పూర్వజన్మ సుకృతం అని పురాణాలు చెప్తున్నాయి. ఎంతో అదృష్టం ఉంటే కానీ రుద్రాక్ష ధారణ చెయ్యాలి అనే ఆలోచనే రాదు. ఈశ్వర స్వయం స్వరూపం రుద్రాక్ష.
మీరు రుద్రాక్ష ధారణ చేశారు అంటే మీతో ఆ ఈశ్వరుడు ఉన్నట్టే. ఇది రుద్రాక్షలకు సంబంధించిన కొంత సమాచారం మాత్రమే. వచ్చే వీడియోలో మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న విషయాల వల్ల మీకున్న అపోహలని తొలగిపోయాయని భావిస్తున్నాం. రుద్రాక్ష ధారణ చేయడం అంటేనే ఒక అదృష్టం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అని భావించినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అభివృద్ధిలో భాగస్వాములు కండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.